అండి వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్ సబ్జెక్ట్ నుండి మల్టీప్లెక్సెస్ అంటే బిహేవియరల్ మోడలింగ్లో మల్టీప్లెక్సర్ని ఎలా డిజైన్ చేస్తాము అంటే కోడ్ అనేది ఎలా రాస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మల్టీప్లెక్సర్ అనేది ఏంటిది? మల్టీప్లెక్సర్ ఈజ్ ద కాంబినేషనల్ సర్క్యూట్. ఓకే, ఈ మల్టీప్లెక్సర్కి మనం ఎలా తీసుకుంటాము? ఇది మీరు మల్టీప్లెక్సర్ అనుకుంటే ఇక్కడ 2n/1 ఉంటుంది. ఓకే, 2n/1 ఇది మనకి మల్టీప్లెక్సర్ బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఇక్కడ వచ్చే n సెలెక్షన్ లైన్స్ ఆర్ కంట్రోల్ లైన్స్. ఓకే, ఇవి వచ్చేప్పటికి ఏంటంటే డేటా ఇన్పుట్స్ ఆర్ ఇన్పుట్ డేటా లైన్స్. ఇవన్నీ ఎన్ని ఉంటాయంటే ఇన్పుట్ డేటా లైన్స్ ఎన్ని ఉంటాయంటే 2n ఉంటాయి. ఇవి వచ్చేప్పటికి ఏంటి అంటే అవుట్పుట్. ఇది మనకి మల్టీప్లెక్సర్ డయాగ్రామ్ అని చెప్పాను కదా, దీన్ని బట్టి మీకు ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. మల్టీప్లెక్సర్ అంటే 2n/1 అన్నాము. మరి n అంటే ఏమన్నాము? సెలెక్షన్ లైన్స్ ఆర్ కంట్రోల్ లైన్స్ అన్నాము. ఇక్కడ 2n అన్నాం అంటే ఇక్కడ మనం ఎన్ని సెలెక్షన్స్ లైన్స్ తీసుకుంటే అన్ని ఇన్పుట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలెక్షన్ లైన్ తీసుకున్నాను, అప్పుడు ఈ 2n కదా అంటే 2n అవుతుంది. 2n అంటే ఎంత? 2నే కదా, అంటే 2:1 అవుతుంది. అంటే 2 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ అవుతుంది. అలా కాకుండా సెలెక్షన్ లైన్స్ అనేవి నేను 2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2/2 = ఎంత అండి? 4 కదా, అంటే 4:1 అంటే 4 ఇన్పుట్ డేటా లైన్స్ ఉంటాయి, 1 ఏమో అవుట్పుట్ ఉంటుంది. ఈ మల్టీప్లెక్సర్ ఏం చేస్తుంది అంటే ఈ సెలెక్షన్ లైన్స్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడున్న ఇన్పుట్స్లో ఏదైనా ఒక ఇన్పుట్ని సెలెక్ట్ చేస్తుంది. ఏదైతే సెలెక్ట్ చేస్తుందో అంటే ఏ ఇన్పుట్ని అయితే సెలెక్ట్ చేస్తుందో అదే ఇన్పుట్ని అవుట్పుట్కి ఫార్వర్డ్ చేస్తుంది. అర్థమైందా? ఈ సెలెక్షన్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ సెలెక్షన్స్ లైన్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి 2/2 అన్నాను అంటే 4 ఇన్పుట్ డేటా లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ 2 సెలెక్షన్స్ లైన్స్ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్న 4 డేటా ఇన్పుట్ లైన్స్లో ఒక ఇన్పుట్ని సెలెక్ట్ చేస్తుంది. ఏ ఇన్పుట్ని అయితే సెలెక్ట్ చేస్తుందో అదే ఇన్పుట్ని అవుట్పుట్కి ఫార్వర్డ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మల్టీప్లెక్సర్. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ ఏమేయచ్చు? ఇక్కడ ఏమన్నాము? 2 సెలెక్షన్స్ లైన్స్ తీసుకున్నామని చెప్పాము కదా, n = ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను చూడండి, 4-1 మల్టీప్లెక్సర్. 4-1 మల్టీప్లెక్సర్ అంటే ఎన్ని సెలెక్షన్స్ లైన్స్ తీసుకున్నట్టు? 2నే కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ట్రూత్ టేబుల్ ఎలా వేసుకోవచ్చు? సెలెక్షన్స్ లైన్స్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఇది S0 S1 అని తీసుకున్నామండి. ఓకే, 2 సెలెక్షన్స్ లైన్స్ కాబట్టి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? మనకి 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏంటి అవి? 00, 01, 10, 11 ఇవి సెలెక్షన్స్ లైన్స్. ఈ సెలెక్షన్స్ లైన్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ డేటా ఇన్పుట్ లైన్స్లో ఒక ఇన్పుట్ని సెలెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మనం 4 డేటా లైన్స్ అన్నాం కదా, డేటా లైన్స్ని I0, I1, I2 అలానే I3 అని రిప్రజెంట్ చేసామనుకోండి. అంటే ఇప్పుడు 00 ఉన్నప్పుడు సెలక్షన్ లైన్ అనేది 00 ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఇన్పుట్స్లో I0 ఇన్పుట్ అనేది సెలెక్ట్ అవుతుంది. అదే 01 ఉన్నప్పుడు ఇన్పుట్ లైన్స్లో I1 అనేది సెలెక్ట్ అవుతుంది. అదే 10 ఉన్నప్పుడు I2 అనే డేటా ఇన్పుట్ సెలెక్ట్ అవుతుంది. అదే 11 ఉన్నప్పుడు I3 అనే డేటా ఇన్పుట్ సెలెక్ట్ అవుతుంది. ఇలా సెలెక్ట్ అయిన ఇన్పుట్నే అవుట్పుట్కి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో మన అవుట్పుట్ ఎలా రాయొచ్చు? ఇక్కడ I0 ఇప్పుడు 00 సెలెక్షన్ లైన్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ ఏమవుతుంది? ఏదైతే ఇన్పుట్ సెలెక్ట్ అవుతుందో దాన్నే అవుట్పుట్కి ఫార్వర్డ్ చేస్తుందని చెప్పాము కదా, అంటే అవుట్పుట్ ఏమవుతుంది? I0 అవుతుంది. అదే 01 ఉన్నప్పుడు I1 అవుతుంది. 10 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది I2 అవుతుంది. అలా 11 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది I3 అవుతుంది. ఇది మనకి మల్టీప్లెక్సర్కి సంబంధించిన ట్రూత్ టేబుల్ అలానే ఇంట్రడక్షన్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం వెరీలాగ్ కోడ్ ఎలా రాస్తాము అలానే టెస్ట్ బెంచ్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఓకే, 4-1 మల్టీప్లెక్సర్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్. ఓకే, బిహేవియరల్ మనకి చెప్పాం కదా, అబ్స్ట్రాక్షన్ లెవెల్ డిఫరెంట్ 4 లెవెల్స్ ఉన్నాయి కదా, అంటే గేట్ లెవెల్ అని, బిహేవియరల్ లెవెల్ అని, స్విచ్ లెవెల్ అని, ఓకే డేటా ఫ్లో లెవెల్, ఇలా 4 లెవెల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 4-2 మల్టీప్లెక్సర్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్లో రాస్తున్నామండి. ఫస్ట్ ఏది తీసుకున్నా కూడా ఏం చేస్తాము? మాడ్యూల్ రాస్తాము, నెక్స్ట్ మాడ్యూల్ నేమ్ రాస్తాము, నెక్స్ట్ పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము. అదే ఇక్కడ రాసాను చూడండి, మాడ్యూల్. ఇక్కడ MUX 4-1 మనం తీసుకున్న మల్టీప్లెక్సర్ ఇది. అంటే ఇదంతా ఏమవుతుంది?
మాడ్యూల్ నేమ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేయాలి. పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేయడం అంటే ఏంటి, ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి అవి రాయాలి కదా. ఇక్కడ ఇన్పుట్ వైర్ 3 down to 0 అన్నాం. 3 down to 0 అంటే ఎన్ని బిట్స్, 4 బిట్స్. ఇక్కడ పక్కన ఏమని రాశాను, డేటా అని రాశాను. అంటే మనం తీసుకున్న ఈ డేటా ఇన్పుట్ లైన్స్ ఎంత రేంజ్ ఉంది అంటే ఎంత సైజు ఉంది అంటే 4 బిట్స్, అందుకే 3 down to 0 అని రాసాం. నెక్స్ట్ ఈ సెలెక్షన్ లైన్స్ కూడా ఇన్పుట్సే కదా, అందుకే ఇన్పుట్ వైర్ 1 down to 0 అని రాసాం. 1 down to 0 అంటే ఎన్ని బిట్స్ ఉన్నట్టు, 2 బిట్స్ ఉన్నట్టు. ఇక్కడ సెలెక్షన్ లైన్స్ 2 బిట్సే కదా మనం తీసుకున్నది, అందుకే ఇలా 1 down to 0 సెలెక్ట్ అని రాసాము. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి మనకి, సింగిల్ అవుట్పుట్ కాబట్టి ఆ సింగిల్ అవుట్పుట్ రిజిస్టర్ అవుట్ అని రాసాం. ఇవంతా జస్ట్ ఏంటంటే పోర్ట్స్ డిక్లరైజేషన్. ఇలా ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాము, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇలా సెమీకోలన్తో టర్మినేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, బిహేవియరల్ మోడలింగ్ ఆఫ్ ద 4 to 1 మల్టీప్లెక్సర్ అని. ఇప్పుడు మనకి మెయిన్ అనమాట, మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే బిగిన్ అలానే ఎండ్ అనే కీవర్డ్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ అదే రాసాం చూడండి, ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ స్టార్ అని రాసాం. అంటే ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ స్టార్, అలా బ్లాక్కి మీనింగ్ ఏమని చెప్పాను, ఇలా స్టార్తో ఇలా రిప్రజెంటేషన్ ఉంది అంటే ఈజ్ నథింగ్ బట్ ఈవెంట్ అంటే ఇన్పుట్ లిస్ట్ అనమాట. ఓకే, ఆ ఇన్పుట్ లిస్ట్లు అంటే మనం తీసుకున్న ఇన్పుట్స్లో ఏమన్నా చేంజెస్ ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే దానికి ఎలా రాయొచ్చు స్టేట్మెంటు, బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఈ మొత్తాన్ని కలిపి మనం బ్లాకే అంటాం కదా, మల్టిపుల్ స్టేట్మెంట్స్ని కలిపి ఏమంటామని చెప్పాను, బ్లాక్ అంటామని చెప్పాం కదా. దిస్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ ఎనీ ఆఫ్ ద ఇన్పుట్స్ అంటే డేటా ఇన్పుట్స్ కానీ ఆర్ సెలెక్టెడ్ ఇన్పుట్స్లో చేంజెస్ ఏమన్నా ఉన్నప్పుడు దిస్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, నెక్స్ట్ కేసు. ఇక్కడ మనం కన్సిడర్ చేసింది ఏంటి, దేని మీద డిపెండ్ అయ్యి మనకి ఇన్పుట్స్ కానీ దాని కరస్పాండింగ్ అవుట్పుట్స్ వస్తాయని చెప్పాము, సెలెక్షన్ లైన్సే కదా, అందుకే ఇక్కడ కేస్ అని రాసి ఇక్కడ సెలెక్షన్ అని తీసుకున్నాము. మనకి ఇక్కడ చూడండి ఇన్పుట్ అనేది సెలెక్షన్ లైన్స్ అనేది 2 bit కాబట్టి 2 bit అని రాసాము. ఇక్కడ 2 bit అంటే 4 కాంబినేషన్స్ కాబట్టి 0 0 0 1 1 0 1 1 ఇలా రాస్తే 0 0 అని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకి డేటా అవుట్పుట్ అనేది ఎంత సెలెక్ట్ అవుతుంది, 0. అంటే ఈ డేటా 0 అనే దాన్ని అవుట్కి అసైన్ చేస్తాము. అదే 0 1 ఉన్నప్పుడు ఇక్కడ 1 అనే డేటా అని అవుట్కి అసైన్ చేస్తాము. అదే 1 0 ఉన్నప్పుడు డేటా 2 అనే డేటాని అవుట్కి అసైన్ చేస్తాము. అలానే 1 1 ఉన్నప్పుడు డేటా 3ని అవుట్కి అసైన్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, డిఫాల్ట్కి ఎప్పుడు వెళ్తాము, ఇక్కడ కండిషన్స్ ఏమి కూడా మనకు సాటిస్ఫై అవ్వకపోతే అలాంటి కండిషన్లో మనం డిఫాల్ట్కి వెళ్తాం. ఇక్కడైతే మీకు డిఫాల్ట్ అదేం అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ ఎండ్ కేస్. ఇక్కడ కేసు స్టార్ట్ చేసాం కదా, ఇది దేంతో ఎన్క్లోజ్ అవుతుంది, ఎండ్ కేస్ అనే కీవర్డ్తో ఎన్క్లోజ్ అవుతుంది. ఇక్కడ బిగిన్ అని రాసాం కాబట్టి నెక్స్ట్ ఏంటి, ఎండ్ అని రాస్తాము. స్టార్టింగ్ మాడ్యూల్ అని రాసాం కాబట్టి ఇక్కడ ఏమని రాస్తాము, ఎండ్ మాడ్యూల్ అని రాస్తాం. ఇదేంటంటే మీకు 4 to 1 మల్టీప్లెక్సర్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్. అంటే బిహేవియరల్ మోడలింగ్లో 4 to 1 మల్టీప్లెక్సర్ అంటే వెరీలాగ్ కూడా ఎలా రాస్తాము అంటే ఇలా రాస్తాము. మనం ఇలా రాయాలంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి అంటే మల్టీప్లెక్సర్ సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది తెలియాలి. అంటే ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటాము, ఎన్ని అవుట్పుట్స్ తీసుకుంటాము, అలానే వాటి యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో ఆ బేసిక్ అసలు దాని మీద మిగతా అంతా డిపెండ్ అయి ఉంటుంది. అది అర్థమైతే మీకు ఇది ఈజీగానే అర్థమవుతుంది. ఇప్పుడు టెస్ట్ బెంచ్ చూద్దామండి. ఓకే, ఇది సిమ్యులేషన్. ఆల్రెడీ నేను టెస్ట్ బెంచ్ అన్నాను కదా, అసలు ఆ టెస్ట్ బెంచ్ పర్పస్ ఏంటి అంటే ఏ టెస్ట్ బెంచ్ అలోస్ అస్ టు వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద డిజైన్ త్రూ ద సిమ్యులేషన్స్. అంటే మనం ఏ ఫంక్షన్ అయితే మనం డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిజైన్ యొక్క ఫంక్షనాలిటీని వెరిఫై చేస్తాం. దేని ద్వారా అంటే సిమ్యులేషన్స్ ద్వారా. దాన్నే మనం టెస్ట్ బెంచ్ అంటాం. టు వెరిఫై దట్ ద మల్టీప్లెక్సర్స్ బిహేవ్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ యూ వుడ్ టిపికల్లీ రైట్ ఏ టెస్ట్ బెంచ్ ఇన్ వెరీలాగ్. సేమ్ కాన్సెప్ట్ అంటే మన వెరీలాగ్ కూడా ఎలా రాసామో అంటే ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నామో ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి అదే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ రాసే విధానంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఇది మాడ్యూల్. నెక్స్ట్ ఇక్కడ మనం టెస్ట్ బెంచ్ అంటున్నాం కాబట్టి టీబీ అని రాసాము _. ఇది వచ్చి మనకి ఆ నేమ్. ఓకే, మాడ్యూల్ నేమ్ ఏంటిది, మక్స్ 4 to 1. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్స్ అని మెన్షన్ చేసాము. మనకి అక్కడ ఏం చేసాము, ఇన్పుట్స్ ఏమేంటో అలా మెన్షన్ చేసాము. అక్కడ అలా కాకుండా ఇన్పుట్స్ అని మెన్షన్ చేయకుండా రిజిస్టర్స్ అని ఇలా మెన్షన్ చేసాము. 3 down to 0 అంటే 4 bit. అంటే డేటా ఇన్పుట్ లైన్స్ అనేవి 4 bit ఉంటాయి. అలా సెలెక్ట్ ఇన్పుట్ లైన్స్ ఏమో 2 bit కాబట్టి 1 down to 0 రాసాం.
నెక్స్ట్ వైర్ అవుట్ అంటే అవుట్పుట్ అనేది 1 అవుట్పుట్ కాబట్టి అలా తీసుకుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, మల్టీప్లెక్సర్ని ఇన్స్టాంటియేట్ చేస్తాము. ఇన్స్టాంటియేట్ చేయడం అంటే ఇలా మక్స్ 421 అని యూయూటీ అంటే యూనిట్ అండర్ టెస్ట్. ఈ యూనిట్ అండర్ టెస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు అసలు ఇక్కడ వెరీలాగ్లో డిజైన్ చేస్తున్నాం కదా, అంటే డిజైనింగ్ ఏ మల్టీప్లెక్సర్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్ ఇన్ వెరీలాగ్ ఈజ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ టాస్క్. మనకి ఏదైతే మల్టీప్లెక్సర్ సంబంధించిన టాస్క్ అనేది ఏదైతే ఉందో అదే యాస్టీజ్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం తప్ప మనం ఓన్గా రాసిన ఏమీ లేదు. దానికి ఇలా యూజ్ చేస్తామంట యూయూటీ అంటే యూనిట్ అండర్ టెస్ట్ అని. ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నాము, ఇన్పుట్స్ ఏం తీసుకున్నాము, అవుట్పుట్స్ ఏం తీసుకున్నాము, మళ్ళీ ఒకసారి ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే, డేటా అనేది ఒక ఇన్పుట్స్, సెలెక్ట్ అనేది ఇన్పుట్, అవుట్ ఇలా సెమీకోలన్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే టెస్ట్ ప్రొసీజర్ అంటే ఇనీషియల్, బిగిన్, ఇనీషియలైజ్ ఇన్పుట్స్. ఇప్పుడు ఇన్పుట్స్ని ఇనీషియలైజ్ చేస్తాము. డేటా ఇన్పుట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే 4 బిట్ కాబట్టి డేటా ఈక్వల్ టు ఏమని చేసాము, 4 బిట్ 000 అని ఇనిషియలైజ్ చేసాము. నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ ఇన్పుట్ లైన్స్ ఎన్ని మనకి 2 అంటే 2 బిట్, అందుకు 2 బిట్ 00తో ఇనిషియలైజ్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అప్లై టెస్ట్ వెక్టార్స్. ఈ టెస్ట్ వెక్టార్స్ అనేవి అప్లై చేస్తున్నాము. ఇక్కడ చూడండి #10 డేటా ఈక్వల్ టు అంటే 10 నానో సెకండ్స్ దగ్గర. ఓకే, 10 నానో సెకండ్స్ దగ్గర డేటా ఈక్వల్ టు ఎంత ఉంది, 4 బిట్. డేటా అనేది 4 బిట్ లైన్స్ కదా, అంటే 4 బిట్ 1010 ఉంది. సెలెక్ట్ లైన్స్ ఏముంది, 2 బిట్ 00నే ఉంది. అప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత అంట, 0. ఓకే, 10 డేటా దగ్గర సెలెక్ట్ 4 బిట్ 1010 అనే డేటా తీసుకున్నాము, అంటే ఇన్పుట్ డేటా లైన్స్ అనేవి. సెలెక్ట్ ఎంత ఉంది, 2 బిట్ 00 ఉంది. అప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత అంటే 0. నెక్స్ట్ ఆఫ్టర్ 10 నానో సెకండ్స్ సెలెక్ట్ ఇన్పుట్ లైన్ ఏం తీసుకున్నాము, 2 బిట్ 01 తీసుకున్నాము. 2 బిట్ 01 తీసుకున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత, 1. అలానే ఆఫ్టర్ 2 బిట్ 10 ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 0. ఇవి ఎలా తెలుస్తాయి అంటే ఏమని చెప్పాము మనం, ఇక్కడ మల్టీప్లెక్సర్ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ డేటా ఇన్పుట్ లైన్స్ ఉంటాయని చెప్పాము కదా. ఆ డేటా ఇన్పుట్ లైన్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ మనకి డేటా ఎంత ఇచ్చారు, 1010 ఇచ్చారు. అంటే ఇలా తీసుకుంటే మీరు 1010. ఓకే, అలా తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఏమన్నాం, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 0 అన్నాం. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమంటున్నాము, 1 అంటున్నాం. అంటే ఫస్ట్ 0, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 1. నెక్స్ట్ అంటే ఇవి ఎలా వచ్చినాయి అంటే మనకి ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఇన్పుట్లో దాన్ని అవుట్పుట్గా ఫార్వర్డ్ చేస్తుంది అని చెప్పాను కదా. అలా నెక్స్ట్ మళ్ళీ ఏంటి, 2B 1 బిట్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత, 0. మళ్ళీ 1 ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత, 1. అంటే ఈ డేటాలో ఇక్కడ ఇచ్చినప్పుడు మనం సెలెక్ట్ లైన్ బట్టి ఇక్కడ ఏదైతే ఇన్పుట్ సెలెక్ట్ చేస్తామో దాన్ని అవుట్పుట్కి ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా, ఇక్కడికి మనకి సిమ్యులేషన్ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ #10 అని పెట్టి ఫినిష్ అని రాస్తాము. ఓకే, నెక్స్ట్ ఎండ్, ఎందుకంటే పైన బిగిన్ అని రాసాం కదా, అందుకే ఇక్కడ ఎండ్. ఇప్పుడు మనం చేసిందంతా కూడా మానిటర్ చేయాలి కదా, అంటే డిస్ప్లే చేయాలి కదా. అవి ఎలా రాయాలి అంటే ఇలా ఇనీషియల్, బిగిన్, $, అని పెట్టి మానిటర్ అని పెట్టి మనం కన్సిడర్ చేసినవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. టైం కన్సిడర్ చేసాం కదా, ఆఫ్టర్ 10 నానో సెకండ్స్ అలా అన్నాం కదా, టైం రాస్తాము. ఇవన్నీ కూడా ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనమాట. ఓకే, టైం అనేమో %0tతో ఇలా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ డేటా అనేది కూడా ఫార్మాట్ ఈక్వల్ టు %b అంటే ఫార్మాట్ స్పెసిఫైరే, బట్ డేటా అనేది మనం ఏమంటున్నాము, బిట్స్ అన్నాము, అంటే 4 బిట్స్ అలా అంటున్నాం కాబట్టి ఇలా %b అని ఇస్తాము. నెక్స్ట్ సెలెక్ట్ అనేది కూడా 2 బిట్ కదా, అందుకే %b అనే రాసాము. నెక్స్ట్ అవుట్పుట్ అనేది సింగిల్ బిట్ కాబట్టి %bit అనే రాసాము ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే మనం రిప్రజెంట్ చేసామో అవే మళ్ళీ రాసాం చూడండి, $, టైం, డేటా, సెలెక్ట్, అవుట్పుట్ అని. ఇలా మనం చేసిందంతా కూడా ఇలా డిస్ప్లే. ఇక్కడ బిగిన్ రాసాము కాబట్టి ఎండ్ అని రాసాము. స్టార్టింగ్లో మనం మాడ్యూల్ అని రాసి నెక్స్ట్ టెస్ట్ బెంచ్ స్పేస్ అనే మాడ్యూల్ నేమ్ రాసాను చూసారా, అందుకే ఇక్కడ ఎండ్ మాడ్యూల్ అనే కీవర్డ్తో ఎండ్ చేసాము. ఓకే, ఇదండి మీకు సేమ్ అన్నీ కూడా ఇదే మోడల్లో ఉన్నాయి. ఇన్ కేస్ డీమల్టీప్లెక్సర్ అనుకోండి, ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి, 4 to 1 మల్టీప్లెక్సర్ తీసుకున్నాము. అదే డీమల్టీప్లెక్సర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే 1 ఇన్పుట్ ఉంటాయి, 4 అవుట్పుట్స్ ఉంటాయి.
ఓకే, 1 ఇన్పుట్ అవుతుంది, 4 అవుట్పుట్స్ వస్తాయి. అలానే సెలక్షన్ ఇన్పుట్ లైన్స్ మాత్రం 2నే ఉంటాయి. ఓకే, ఇలా ఇది డీమల్టీప్లెక్సర్కి అంటే రివర్స్ వస్తుంది అనమాట ప్రాసెస్ అనేది. అంటే మనం స్టార్టింగ్ ఇన్పుట్స్ తీసుకునే విధానం అదంతా యాస్టీజ్. ఇక్కడ మనకి ఇదే మారేది, ఇక్కడ తీసుకునే ఇన్పుట్స్ అవుట్పుట్స్ మీదే అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఎన్కోడర్కి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.